నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. వెల్కమ్ టు మదర్ ఇండియా ట్రస్ట్. ఈ కరోనా జబ్బులు ఎన్ని వచ్చినా వాటికి మనం తట్టుకొని నిలబడగలగాలి అని అంటే ప్రతి మనిషికి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అన్నది కంపల్సరిగా ఉండవలసింది. అయితే ఏ పదార్థాలు, ఏ ఫుడ్ తీసుకుంటే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇమ్యూనిటీ ఎక్కడో బయట నుంచి రాదు. మన బాడీలో WBC వైట్ బ్లడ్ సెల్స్ మనము ఇంప్రూవ్ చేసుకుంటేనే వస్తుంది. అవి ఇంప్రూవ్ అవ్వాలంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి? రక్త కణాలు రెండు రకాలండి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, RBC, WBC. RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్, WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. RBC ఏం చేస్తుంది? గ్లూకోజ్ను, హీమోగ్లోబిన్ను, పోషకాలను ప్రతి కణానికి సప్లై చేస్తాయి. లివర్ దగ్గర నుంచి ఎనర్జీని తీసుకుని అన్ని అవయవాలకు సప్లై చేస్తుంది. మరి WBC ఏం చేస్తుందనంటే మనము నిత్యము, మన జీవితము నిత్యము పోరాటము, బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ అనేక రకాలతో పోరాడుతూ ఉంటాయి. వాటికి ఇక్కడ యాంటీబాడీస్ అంటే ప్రతిబంధకాలు తయారు చేసి ఆ జబ్బులతో మన శరీరము దెబ్బతినకుండా చూస్తుంది. మరి అలాంటివి ఉండాలని అంటే ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలని చూస్తే, యాంటీబాడీస్ అని ఎందుకు చెప్పానంటే యాంటీబాడీస్ తయారవ్వాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రోటీన్స్ అంటే ఏంటి? మాంసకృత్తులు. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఫ్యాట్స్ అంటే కొవ్వులు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, గ్లూకోజ్. కానీ మాంసకృత్తులు అంటే ఈడ ప్రోటీన్స్ రావు. కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, కాబట్టి శనగపప్పు, ఈ రకంగా ఈ పప్పులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. అది సోయాబీన్స్ కూడా ఉంటుంది. తర్వాత అలాగే ఇప్పుడు మనము మొక్కజొన్న చూస్తున్నాం, దాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. సో ఈ రకంగా మనము ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే పుష్కలంగా మాంసకృత్తులు రెడీ అవుతాయి. చాలామంది అడుగుతారు, ప్రోటీన్ అనగానే వాళ్ళకి మాంసం గుర్తుకొస్తుంది. మటన్, అబ్బా 900 రూపాయలు, 800 సార్, అంత తెచ్చుకొని మేము తినలేము అంటారు. గుడ్డు తీసుకుంటే 2 రూపీస్, 3 రూపీస్కి ఒక గుడ్డు వస్తుంది. కాబట్టి గుడ్డు తీసుకుని, గుడ్డులో మీరు వైట్ ప్యూర్ ప్రోటీన్స్, ఎల్లో అందరూ ఫ్యాట్ అని పక్కకు పెడతారు. కానీ ఇది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పుష్కలంగా వాడుకోవచ్చు. అది శరీరానికి అవసరమున్న ఫ్యాట్లు రెండు రకాలు, మన శరీరానికి మేలు చేసేవి, చెడు చేసేవి. మేలు చేసే ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఎల్లోలో. బాగుందని చెప్పేసి 4 ఎల్లోలు తినడానికి పోమాకండి, ఒక ఎల్లో సరిపోతుంది. కానీ వైట్ మాత్రం 4 తీసుకోవచ్చు, ప్రోటీన్ పెరగాలని అంటే తీసుకోవచ్చు. కాబట్టి ఇది పేదవాడి ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సోయా పౌడర్స్, సోయా పౌడరు, సోయా మిల్క్ కూడా పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోటీన్తో పాటు మనకు కావాల్సింది ఏంటంటే విటమిన్ D. చాలా మందికి ఈ విషయం తెలియదు. ప్లస్ కరోనా సెకండ్ వేవ్లో అందరినీ ఇబ్బంది పెట్టింది ఇది. ఎండ తగిలేలా రోజుకు కనీసం 15 నిమిషాలు ఉండడం, మినిమం 10 మినిట్స్, మ్యాక్సిమం 15 మినిట్స్. ఏ టైంలో ఉండాలి? చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది, సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు ఎండలో నిలబడితే విటమిన్ D వస్తుందని. అది కాదు. అది ఎవరికి? పసిపిల్లలకి. అని అంటే చర్మం లేతగా ఉండే వాళ్ళకి మాత్రం అది ఉపయోగపడుతుంది. గోరెండ అంటారు దాన్ని. అదే నేను చెప్పే టైం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు గాన ఎండలో నిలబడితే ఒక వారం వరకు కావాల్సిన 1,00,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మీకు విటమిన్ D వచ్చేస్తుంది. ఎంత వండర్ఫుల్ అండి. వారంలో ఒక్కరోజు మీరు 15 నిమిషాలు నిలబడలేరా? లేదా రోజు 5 నిమిషాలు నిలబడలేరా? కంపల్సరీగా నిలబడవచ్చు. విటమిన్ D మన శరీరము సొంతంగా తయారు చేసుకోలేదు. ఎక్కడి నుంచి రావాలి? బయట సూర్యరశ్మి నుంచి మన శరీరంలో ఉండే మెలనిన్ పై అది పడితే అప్పుడు విటమిన్ D తయారవుతుంది. బయట నుంచి తీసుకోవచ్చు కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, విటమిన్ D సాచెట్లు కానీ లిక్విడ్ కానీ దొరుకుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అప్పు తెచ్చుకోవడం గొప్ప కాదు, మన శరీరము వాటిని తయారు చేసుకోవడం గొప్ప. బయట నుంచి ఇస్తే ఎన్ని రోజులని ఇస్తారు? కాబట్టి మన శరీరమే తయారు చేసుకునేలా ప్రోత్సహించాలి, అవకాశం కల్పించాలి. సో రెండవది విటమిన్ D, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి. ఇక మూడవది వ్యాయామము. చాలా మందికి తెలియదు, మందులు వేసుకుంటే వచ్చేస్తుందిలే విటమిన్ D అని అంటారు. వ్యాయామం ఎందుకండి? ప్రతి కణము, మనం చూసేది స్థూల శరీరం, సూక్ష్మ శరీరము. ఇప్పుడు శరీరాన్ని విభజిస్తే వ్యవస్థగా విభజిస్తాం. అంటే సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్, చూసారు కదా, ఇలా సిస్టమ్స్గా డివైడ్ అవుతాయి. ఆ సిస్టమ్ను మళ్ళీ డివైడ్ చేసుకుంటే టిష్యూ అని అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ను టిష్యూ అంటారు. కణజాలము అంటాం. మళ్ళీ కణజాలాన్ని విభజించుకుంటూ మనం వెళ్తే కణం దగ్గరికి వెళ్తాం. ఆ కణము
రక్తం సప్లై బాగా అందాలి, తర్వాత అంటే బ్లడ్ బాగా వెళ్ళాలి, బ్లడ్తో పాటు న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ వెళ్తేనే అది పనిచేస్తుంది. అలా వెళ్ళాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయాలి. కూర్చున్న చోటనే ఎక్కువ కూర్చునే వాళ్ళని సెడెంటరీ హ్యాబిట్స్ అని అంటారు. అని అంటే కూర్చుంటే సెడెంటరీ లైఫ్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే కదలకుండా కూర్చునే వాళ్ళు, ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే అకౌంట్స్ రాసే వాళ్ళు కానీ గంటల కొద్ది కూర్చుండిపోతారు. డాక్టర్స్ కూడా చాలామంది అలా కూర్చుంటారు. కనీసం గంటకు ఒకసారి లేచి ఒక 10-20 ఫీట్స్ వేయాలి. అంటే అడుగులు వేస్తే అది మొబిలైజ్ అవుతుంది, ప్రతి కణాలకు కూడా అన్నీ సక్రమంగా అందుతాయి. ఎక్సర్సైజ్ చేశారనుకోండి ద బెస్ట్. కాబట్టి వ్యాయామం కంపల్సరిగా చేయాలి. వ్యాయామం జిమ్కి వెళ్ళే చేయాలా? అవసరం లేదు. అందుబాటులో ఉంటే జిమ్లో చేయండి, లేకపోతే ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టుకొని ట్రెడ్మిల్లో చేయండి, లేకపోతే రోడ్డు మీద నడవండి, రోజుకు 4 కిలోమీటర్లు నడవండి, బ్రిస్క్ వాక్ చేయండి, చిరు చెమటలు పట్టాలి, లైట్గా ఆయాసం రావాలి. ఇవి 2 వచ్చినట్లయితే అవి బెస్ట్ వ్యాయామంగా చెప్పుకోదగింది. కాబట్టి ఇది ప్రధానంగా. ప్లస్ 4వది బాగా ఇంపార్టెంట్ చెప్తాను మీకు. డైట్ చెప్పాము, మాంసకృతులు ఎక్కువగా తీసుకోవాలి, తర్వాత విటమిన్ డి చెప్పాము, 3వది వ్యాయామం చెప్పాము, 4వది నిద్ర. మాకు బెల్గాంలో మెడిసిన్ చేసేవాళ్ళు బాగా జోక్ వేసేవాళ్ళు, ఏరా బాగా నిద్రపోతున్నావు, గ్లామర్ పెంచుతున్నావు ఏంటి అని. అంటే నిద్రపోయిన వాళ్ళలో ఫేస్లో కళ బాగా వస్తుంది. గమనించారు కదా మీరు? ఎందుకు అనుకుంటున్నారు? నిద్రపోతే మన శరీరంలో రిపేర్ జరుగుతుంది. రిపేర్ అంటే ఏంటి? చనిపోయిన మృత కణాలు బయటకు వేసి కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ పని ఎవరు చేస్తారు? నర్వస్ సెల్స్, బ్రెయిన్లో ఉండే నర్వస్ సెల్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చేసి అక్కడ రిపేర్ జరుగుతుంది. మీరు నిద్రపోలేదు సరిగా అంటే రిపేర్ ఎక్కడ జరుగుతుంది? జరగదు. రిపేర్ జరగకపోతే వ్యర్థాలు, చెత్త పేరుకుపోతుంది, ఇమ్యూనిటీ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఇది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కలిగింది. కాబట్టి మినిమం 6 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్ కంపల్సరిగా గాఢ నిద్రపోవాలి. నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించడం కాదు. గాఢ నిద్ర అని అంటే పూర్తిగా తట్టి లేపేంత గాఢ నిద్రగా పోతేనే అది వర్కౌట్ అవుతుంది. మీరందరూ కూడా ఈ అన్ని పద్ధతులు మీరు పాటించుకొని మీ ఇమ్యూనిటీని మీరు పెంచుకోగలరు. దీంతోపాటు విలువైన సమాచారాన్ని నేను మళ్ళీ వీడియోస్లో ఇస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. శివ ఓం.